100 కోట్ల మందికి పైగా భారత క్రికెట్ అభిమానుల కల నిజమైంది. రోహిత్ శర్మ వరల్డ్ కప్ను ఎత్తాడు. శనివారం బార్బడోస్ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ఎట్టకేలకు టీమిండియా 17 ఏళ్ల నిరీక్షణ నేటితో ముగిసింది. ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఎంఎస్ ధోనీ సారథ్యంలో చివరిసారిగా భారత్కు ఐసీసీ ట్రోఫీని అందించిన 17 ఏళ్ల తర్వాత రోహిత్ శర్మ రెండోసారి టీ20 ప్రపంచ కప్ను ముద్దాడింది. అయితే ఈ వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఏకంగా 125 కోట్ల నగదు ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపాడు. అయితే తన ట్విట్టర్ అకౌంట్లో ఈ విధంగా రాసుకొచ్చాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు 125 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. టోర్నమెంట్ అద్భుతం. టోర్నమెంట్ ఆద్యంతం అసాధారణమైన ప్రతిభ, సంకల్పం, క్రీడా స్ఫూర్తితో టీమిండియా సత్తా చాటింది. అత్యుత్తమ విజయాన్ని అందుకున్న ఆటగాళ్లందరికీ, కోచింగ్ బృందానికి, సిబ్బందికి అభినందనలు అని జైషా ట్వీట్ చేశాడు.